పార్లమెంట్ విలువను కాపాడి ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన దివంగత మహానేత కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు. ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ కనుమ రోజున మనం లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించే పాడి పశువులను అందంగా అలంకరించి పూజించడం మన సాంప్రదాయం. పాడి పంటలతో రైతు లోగిళ్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు. చిరంజీవి పాటకు స్టెప్పులేసిన మంత్రి సత్యకుమార్. ధర్మవరంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి న్యూ మూవీ మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలోని మెగా విక్టరీ మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలంకరించిన మంత్రి. అమలాపురంలో టెస్లా కంపెనీకి చెందిన సైబర్ ట్రక్ సందడి చేసింది. భారత్లో అత్యంత అరుదుగా కనిపించే ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ను చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్యరామ్ సంక్రాంతి వేడుకల కోసం ఈ వాహనంలో రావడంతో అమలాపురం వీధులన్నీ సందడిగా మారాయి. ప్రజలు కారుతో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో టెస్లా మోడల్ వై కార్లు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చిన్నారి మధ్య సరదా సంభాషణ. సీఎం, నీకు ఏమి కావాలి? చిన్నారి, నాకు చిప్స్ కావాలి. వేములవాడ రాజన్నను మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 19న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క సారమ్మల గద్దెల పునఃప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయిన వరకు కూడా సమ్మక్క సారమ్మ జనంలో తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వేములవాడలో కానీ సమ్మక్క సారమ్మ దగ్గరకు వచ్చేవారు చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు, ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలక్క ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిస్తాం, అన్నీ చేస్తాం. కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారికి పెళ్ళైందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కట్టేస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించేది సాక్షాత్ వేములవాడ రాజ్యాంగాలు కానీ అక్కడ కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు వీరంతా కలిసి ఉన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ గారు ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి నిజానేస్తున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ
అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చారు. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వేములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలా మంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని మాకు వరంగల్ కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది. మేడారం కంటే ముందు ఇక్కడ కూడా హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్లో విహరించి ఈ సాహస యాత్రను ప్రారంభించారు. గగనతలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గంటన్నర పాటు ఆయన ప్రయాణించారు. ఈ అనుభూతి అద్భుతమని, డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జనవరి 18 వరకు ఈ వేడుక కొనసాగుతోంది. తెలంగాణ టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు. ఇదే డ్రోన్స్, హాట్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం. ఇది గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి మెరుగుపరచడం ఒక గొప్ప. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రొఫెషన్తో పాటుగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో 100 బెలూన్స్, 1000 బెలూన్స్ ఉంటాయి. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు వాల్యూస్ ద్వారా, అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున వెనుక వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది ఈ మధ్య కాలం. వీరంతా బయటి ప్రపంచానికి తెలియదు. అమెజాన్ అడవుల సంరక్షకుడు పాల్ రొసోలి తాజాగా షోలో ఒక అరుదైన వీడియోను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి తెలియని ఒక అపరిచిత తెగను సంబంధించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రొసోలి బృందం ఆహారంతో కూడిన పడవను పంపగా ఆ తెగ వారు తమ ఆయుధాలను దించి దానిని స్వీకరించడం గమనార్హం. అడవుల నరికివేత వల్ల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వారిని రక్షించడం అత్యవసరమని రొసోలి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై హింస కొనసాగుతోంది. తాజాగా సిల్హెట్లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి దుండంగులు నిప్పంటించారు. గత కొన్ని వారాలుగా మైమన్సింగ్, ఫిరోజ్పూర్, చిట్టగాంగ్లలో హిందూ కుటుంబాల లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పట్టించగా
వారు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభుత్వ తక్షణమే రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్లో సుమారు 800 మరణశిక్షలు నిలిచిపోయాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. నిరసనకారులను అణిచివేస్తే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించడంతో ఇరాన్ వెనక్కి తగ్గింది. అయినప్పటికీ ఆందోళనకారులపై దాడులు పూర్తిగా ఆగలేదని, వారిని చంపడం కొనసాగిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లోని తాజాగా పరిణామాలను ట్రంప్ నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. Comment on it. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop. And the president understands today that 800 executions that were scheduled and supposed to take place yesterday were halted. And so the president and his team are closely monitoring this situation, and all options remain on the table for the president. Netanyahu